ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ కోలీవుడ్ పై పడిందా? టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్లో టాప్ స్టార్గా ఎదగటం మాత్రమే కాకుండా చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఐకాన్. కానీ కోలీవుడ్లో మాత్రం ఇంకా గ్రిప్ కుదరలేదు. అందుకే తమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాడట. అల్లు అర్జున్ కు ఇండియా అంతటా అభిమానులు ఉన్నారు. చాలా ఇండస్ట్రీస్ లో చాలా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను రీసెట్ చేశాడు ఐకాన్ స్టార్. అయితే కోలీవుడ్ లో మాత్రం మరికొన్ని రికార్డ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్. ఆల్రెడీ తమిళ దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు ఐకాన్. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అట్లీతో మూవీతో ఒక్క పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మాత్రమే కాదు, కోలీవుడ్ కు సంబంధించి అన్ని రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్నాడు ఐకాన్. అట్లీ తర్వాత వెంటనే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త చిత్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మూవీస్ తీస్తూ విక్రమ్, లియో, కూలీ లాంటి హిట్స్ తీసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 2026 చివర్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో మొదటిసారి అనిరుద్ బీట్స్ తో ఐకాన్ స్టెప్స్ వేసే ఛాన్స్ ఉంది. అట్లీ మూవీని నిర్మిస్తోన్న సన్ పిక్చర్స్ లోకేష్ సినిమాను కూడా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. మహేష్ మూవీకి రాజమౌళి ఏం టైటిల్ పెట్టాడో అంతకు ముందు బాగా క్యూరియాసిటీ కనిపించింది. సో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు ఆ విధంగా క్రేజ్ కలిసొచ్చింది. కానీ నీల్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయిపోయిందిగా. టైగర్ ను డ్రాగన్ గా చూపించబోతున్నారు అని తెలిసిపోయిందిగా. ఇక కిక్ ఏముంటుంది అనుకోకండి, ఎందుకంటే నీల్ ఇంకా ఈ టైటిల్ ను లాక్ చేయలేదు. ప్రశాంత్ నీల్ సినిమాలు చూస్తే కేజీఎఫ్ ఒక పవర్ఫుల్ టైటిల్, ఇక సలార్ అంతకు మించిన పవర్ఫుల్ టైటిల్. హీరోయిజం డెఫినిషన్ ను నీల్ తన స్టైల్లో చూపించాడు. కేజీఎఫ్, సలార్ వేటికవే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ మూవీస్. ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీ కోసం కూడా ఇలాంటి పవర్ఫుల్ టైటిల్ లాక్ చేస్తాడట. ముందుగా అనుకున్న డ్రాగన్ టైటిల్ ను మారుస్తాడట. నిజానికి నీల్ తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు బయటికి వచ్చిన టైటిల్ డ్రాగన్. కానీ ఇప్పుడు ఈ టైటిల్ రొటీన్ గా మారింది. అందుకే నీల్ మరో పవర్ఫుల్ టైటిల్ ను మూవీ కోసం వెతుకుతున్నాడట. వన్స్ ఫిక్స్ అయితే మాత్రం మంచి ముహూర్తం చూసి గ్లోబ్ ట్రాటర్ లాంటి ఈవెంట్ పెట్టి టైటిల్ రివీల్ చేస్తాడట. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు అడ్డా టాలీవుడ్. అలాంటి ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న 2 భారీ ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ స్టార్స్ అడుగు పెడుతున్నారు. ఒకటి ప్రభాస్ మూవీ, మరొకటి ఎన్టీఆర్ చిత్రం. ఈ 2 సినిమాల్లో హిందీ ఇండస్ట్రీ సీనియర్ స్టార్స్ అడుగు పెట్టారు. ఇంతకీ వారెవరో చూసేద్దాం రండి. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ లో లేడీ విలన్ క్యారెక్టర్ ఉంది. ఈ పాత్ర కోసం మొదట కరీనా కపూర్ ఖాన్ ను అనుకున్నారు, కానీ కుదరలేదు. దీంతో సేమ్ రోల్ ను ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కాజోల్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో విలన్ రోల్ ఎవరు చేస్తున్నారు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే ఆ రోల్ లో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక వెంకీ అట్టూరి దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ పోషిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ లో చాలా పవర్ఫుల్ రోల్ చేసింది రవీనా. తెలుగు హీరోలు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ డైరెక్ట్ గా మూవీస్ చేస్తూ స్నాక్స్ తింటున్నారు. కెరీర్ బిగినింగ్ లో తుఫాన్ అంటూ రామ్ చరణ్ చేసిన హిందీ చిత్రం ఫ్లాప్. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఫ్లాప్. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 కూడా ఫ్లాప్. కానీ తమిళ హీరోలు మాత్రం బాలీవుడ్ కు ఇలా వెళ్లి అలా వస్తున్నారు. నార్త్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్ చేస్తున్నారు. తమిళ హీరోలు తమ మార్కెట్ ను విస్తరించేందుకు పాన్ ఇండియా ప్రాజెక్టు చేయటం లేదు, కాకపోతే పాన్ ఇండియా వైడ్ గా మూవీస్ చేస్తున్నారు. ధనుష్ తర్వాత విజయ్ సేతుపతి ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో. ఫ్యామిలీ మ్యాన్ లో సేతుపతి కొద్దిసేపు కనిపిస్తే ఓటీటీ వరల్డ్ షేక్ అయిపోయింది. ఇక మరో తమిళ హీరో మాధవన్ ఇప్పుడు పూర్తి స్థాయి బాలీవుడ్ హీరోగా మారిపోయాడు. కేసరి సీక్వెల్, ఆప్ జైసా కోయి, దే ప్యార్ దే సీక్వెల్, ఇప్పుడు దురందర్. బీ టౌన్ లో మాధవన్ డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు, నార్త్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని తర్వాతి హీరోలు కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా మరో తమిళ హీరో శివకార్తికేయన్ వెళ్లి సంజయ్ లీలా భన్సాలీని కలిశాడు. త్వరలోనే తాను కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందు 2 టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లమ్మ మూవీకి హీరో హీరోయిన్ ను లాక్ చేయాలి, మరొకటి సంక్రాంతికి వస్తున్నాంను బాలీవుడ్లోకి రీమేక్ చేయాలి. కానీ ఎల్లమ్మ సంగతి ఏమో కానీ సంక్రాంతికి వస్తున్నాం బాలీవుడ్ రీమేక్ కు మాత్రం
హీరో డైరెక్టర్ను లాక్ చేసేశాడు దిల్ రాజు. ఈ ఏడాది పొంగల్ సీజన్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. కొద్ది రోజులుగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వింటున్నాం. హిందీ రీమేక్ కు ముందుగా వినిపించిన పేరు సల్మాన్ ఖాన్. అయితే సల్మాన్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాను మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో రీమేక్ చేయాలనుకుంటున్నాడట దిల్ రాజు. కామెడీలో అక్షయ్ కుమార్ కు మంచి పట్టు ఉండడం, పైగా హిందీలో కామెడీ మూవీస్ కు స్పెషలిస్ట్ గా చెప్పుకొచ్చే అనీస్ బాజ్మీ మూవీ డైరెక్టర్ గా కన్ఫర్మ్ కావడంతో దిల్ రాజు రెట్టించిన ఉత్సాహంతో రీమేక్ కు రెడీ అవుతున్నాడట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.